ఆఫ్ హైదరాబాద్లో చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నెలకొందండి. చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ ఇది. లోపల ఏం జరుగుతుందో తెలియదు. రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చారు. లాంగ్ వీకెండ్ చూసుకొని తీసుకొచ్చారు. స్టూడెంట్స్ అందరూ లాంగ్ వీకెండ్, ఉగాది, రంజాన్, సాటర్డే అని చెప్పి అందరూ ఇంటికి వెళ్ళారు లాంగ్ వీకెండ్ వచ్చిందని. ఇదే అవుతుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం ఫారెస్ట్ అంతా బుల్డోజింగ్ చేసేస్తున్నారు. సో ఇదైతే మేము ఎంతకే ఒప్పుకోండి. అసలు లోపల ఏం జరుగుతుందో కూడా మాకు ఐడియా లేకుండా పోతుంది. చాలా ప్రశాంతంగా మేము చాలా పీస్ఫుల్గా మార్చ్ చేసుకుంటూ పోయాం. స్టూడెంట్స్ క్యాంటీన్ నుండి ఈస్ట్ క్యాంపస్ వరకు. వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద మార్కెట్లో స్టూడెంట్స్ మీద కూడా లాఠీ చార్జ్ చేశారు. అమ్మాయిల మీద కూడా లాఠీ చార్జ్ చేసి మేము దొంగలు, మా క్రిమినల్స్ అని అడుగుతున్నాము. మేము స్టూడెంట్స్ మా యూనివర్సిటీ మాకు కావాలి. ఈ బయోడైవర్సిటీ ఉన్న యూనివర్సిటీ ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇండియాలోనే. ఇలాంటి ఒక యూనివర్సిటీని మీరు ప్రొటెక్ట్ చేయకుండా మీరు డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఆ పేరుతో 400 ఎకరాల చెట్లు మీరు కొట్టేస్తుంటే జింకలు లేవు, నెమలు లేవు అంటుంటే ఎలాంటి సాధ్యం? మీరు రండి, ఏ జింకలు లేవు, ఏ నెమలే మేము చూపిస్తాం. మీడియం తీసుకొని మీరు రండి రేవంత్ రెడ్డి గారు, చూద్దాం అసలు జింకలు ఉన్నాయో నెమలు ఉన్నాయో ఏమున్నాయో మీరు కూడా చూస్తారు. ఏదైతే డెసిషన్ ఉందో ఇది ఫస్ట్ హాల్ట్ చేయాలి, ఇది ఆపాలి, ఈ డెసిషన్ ఆపాలి, ఫస్ట్ బుల్డోజింగ్ అనేది ఆపాలి. ఇప్పటికే చాలా డిస్ట్రక్షన్ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. సో ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. ఎవరైతే చూస్తున్నారో మీడియా వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా సరే మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. వీ నీడ్ టు యాంప్లిఫై అవర్ వాయిస్ టు ప్రొటెక్ట్ దిస్ biodiversity. It's just not only the university issue or not only the Telangana issue. It is just a